ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ పర్యటనకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సెవెన్ సిస్టర్స్‌లో ఒకటిగా ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రంలో పర్యటన తర్వాత అంటే మణిపూర్‌లో పూర్తి స్థాయిలో హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగిన తర్వాత భారత ప్రధానమంత్రి తొలిసారిగా పర్యటించబోతున్నారు. అంటే ఈ పర్యటన ఎలా చూడాలంటారు మనం? నిజంగా ఈ పర్యటన ధైర్య సాహసాలతో కూడుకున్నది. ఎందుకంటే అక్కడ చూసాం మనం 2 సంవత్సరాల నుంచి ఎలాంటి దాడులు జరుగుతున్నాయో 2 వర్గాల అంటే 2 తెగల మధ్య దాని వెనక రాజకీయ ప్రోత్సాహము, దాని వెనక కొంత కుట్ర ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి ఆరోపణలొచ్చి భయంకరంగా పరస్పరం దాడులు తీసుకొని అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అదేదో ఇంకొక దేశం అన్నట్టు వాళ్ళు వ్యవహరించిన తీరు అన్నీ చూసాం. ఇవాళ ప్రధానమంత్రి గారు చాలా మంది ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఎందుకు వెళ్ళలే ప్రధానమంత్రి, ఎందుకు వెళ్ళలే అక్కడికి ప్రధానమంత్రి అని చెప్పి విమర్శలు కూడా చేశారు. సో వీళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఈయన మొత్తము మణిపూరుకు వెళ్ళి అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం అన్నది ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అంశము. అలాగే వాళ్ళకు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు, బాధితులు అంటే వాళ్ళు ఇల్లు కోల్పోయినారు, ఆస్తులు కోల్పోయారు, దాడుల్లో కొంతమంది చనిపోయారు. మరి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ప్యాకేజీ ప్రకటిస్తాడు, ఎలా వాళ్ళు తిరిగి కోలుకోవడానికి ఏమేమి చర్యలు తీసుకుంటారనేది మనము వేచి చూడాలి. మామూలుగా అయితే 7,000 కోట్ల ప్రాజెక్టులు అక్కడ అంటే యాక్సెస్ రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు, అలాగే రైల్వే లైన్స్ ఇవన్నీ వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకి ఆ కొండ ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు లేకపోవటం వలన వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి. అలాగే ఏదైనా పనులు చేసుకొని జీవించాలంటే ఇంకో ప్రాంతానికి పోయి పనిచేయడానికి, అలాగే ఇక్కడ వాళ్ళు అక్కడ పోయి ఎవరన్నా అభివృద్ధి పనులు చేపట్టాలంటే పోలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. సో ఈ 2 సంవత్సరాలు ఏం చేసినారు వాటన్నిటిని పరిష్కరించే విధంగా అక్కడికి రైల్వే లైన్లు, రోడ్ లైన్లు అవన్నీ కూడా అంటే కనెక్టివిటీ అనేది ఇవాళ పెంచారు. ఇంకా కొన్నిటికి శంకుస్థాపన జరిగాయి. దీనివల్ల ఏమైపోతుందంటే మనం భారతీయులము ఇదిగో నేను ఢిల్లీకి వెళ్ళి రావచ్చు, ఇదిగో నేను కలకత్తా వెళ్ళి రావచ్చు అనేటువంటి నమ్మకాన్ని వల్ల కలిగించారు. ఇప్పుడు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి బతకాలనే పరిస్థితి వస్తుంది ఒక్కోసారి. అక్కడ పనులు దొరకకపోవచ్చు. కనెక్టివిటీ లేనప్పుడు ఎలా వెళ్తారు? ఆ కొండ ప్రాంతాలకి బస్సులు ఎప్పుడు వస్తాయో తెలీదు. అది కొండల్లో ఆ బస్సు ప్రయాణం అంటే భయంకరంగా ఉంటది. ఎక్కడ యాక్సిడెంట్ అయితదో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అదేదో ఇంకో దేశంలాగా అక్కడ జీవిస్తున్నారు అన్నది వాళ్ళ అభిప్రాయం అలా ఉండేది. ఇవాళ అలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళని విముక్తి చేస్తున్నారంటే ఇంకా మంచి జరుగుతున్నట్టుగా నేనైతే భావిస్తున్నాను. కానీ ఇక్కడ ఇంకా ఇందాక మీరు చెప్పినటువంటి అంశంలో నాకు ప్రశ్న ఏంటంటే, భారత ప్రధానమంత్రి భారతదేశంలో అంతర్భాగమైనటువంటి ఒక రాష్ట్రంలో పర్యటించడం సాహసోపేతం ఎలా అవుతుంది? అరే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ వాళ్ళ వెనక కొన్ని శక్తులు ఉన్నాయి అని మనము అప్పుడు అనుకున్నాం. వాళ్ళ తగాదాలు రావటానికి అందు. అక్కడ నీకు శాంతి భద్రతలు చాలా ముఖ్యం కదా! ఒక దేశ ప్రధాని పర్యటనలో ఒక రాయి పిడినా కూడా మొత్తం ప్రపంచ దేశాలని విమర్శిస్తాయి. మనకు అవమానంగా మనం భావిస్తాము. అలా ఏమి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వచ్చాడు అంటే మరి మనం దాన్ని అభినందించాల్సిన విషయమే. అక్కడికి వెళ్ళడం వలన అలాంటి సంఘటనలు జరుగుతాయేమో అనేటువంటి భయం కూడా ఉంటుంది కదా! అందరికీ ఉంటది. సెక్యూరిటీ వాళ్ళకు ఉంటది. ప్రధానమంత్రికి కూడా ఉండొచ్చు. అవేమీ జరగకుండా తను అక్కడికి సరే అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళొచ్చారని అనుకుంటున్నాం మనం. అలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా దాన్ని అభినందించాల్సిన విషయమే. వెళ్ళమనండి మిగతా వాళ్ళని కూడా. అన్ని రాజకీయ పార్టీలు వెళ్ళొచ్చు, తప్పులేదు ఇంకా. అన్ని ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు వసతులు కల్పిస్తున్నారు.